చెట్లు ఆ చెట్లు కూడా పెద్దగా ఏమి ఉండవు, చిన్న చిన్నగా ఇలానే ఉంటాయి అన్ని. చాలాసేపు నిలబడిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత ఆయన మళ్ళీ బయటకు వచ్చాడు. వచ్చి అలా చూసి ఇంకా పోలేదే అన్నాడు. అయితే నాకు అర్థమైంది, నువ్వు లోపల రా అన్నాడు. మా అమ్మగారు ఆ చెట్టు నీళ్ళలో కూర్చున్నారు. రా అని చెప్పాము. దడి ఎంత సైజు ఉంటుంది, అక్కడ ఆయన పుట్టినాం. దడికి ఇటువైపు విపరీతమైనటువంటి ఎండ, చెమటలు కారిపోతూ ఉక్కపోతూ చచ్చిపోయేలాగా ఉంది పరిస్థితి. దడి లోపల అడుగు పెడితే విపరీతమైనటువంటి చల్లదనం. ఇక్కడ 40-45 డిగ్రీల టెంపరేచర్ ఉంది. దడి లోపలికి అడుగు పెడితే వెళ్ళి కూర్చున్న తర్వాత ఆయన మా పెరుమాళ్ళని దర్శనం చేసుకోండి అన్నారు. ఇదే మంగళ స్వరూపాలు రాధాకృష్ణులు ఇద్దరు ఉన్నారు. చూసి దర్శనం చేసుకున్న తర్వాత అధికారం కాళ్ళు చాపుకొని పడుకోలేడు, ఇలా క్రాస్లో కూడా పడుకోలేడు. అంటే మామూలుగా ఆయన దాదాపు 5'9", 5'7" ఏదో ఉంటాడు హైట్ పరంగా. 3x3 గదిలో ఉన్నాడు ఆయన. చాలాసేపు చూసి మా అమ్మగారికి ఇక డౌట్లు ప్రారంభమయ్యాయి, సాధారణంగా అవుతాయిగా. వాడి కోసం భోజనం తెప్పించుకుంటాడు, దాంట్లో ఒక ముద్ద నాకు దొరుకుతుంది, నేను తింటాను అన్నాడు. మరి నీకు ఆకలి అయితే అంటే నాకు ఆకలి కాదు అన్నాడు. మేమన్నా ఇవి అడగాల్సిన ప్రశ్నలు కాదు, అసలు ఏం జరిగిందో అడగండి అని చెప్పాడు. మా అమ్మగారు అడిగారు, ఏం జరిగింది, మీరు ఇక్కడ ఎందుకు? బృందావనంలో ఒక ఆశ్రమంలో ఆయనకంటూ సాధువులకి కొన్ని గదులు ఉంటాయి, పెరుమాళ్ళని ఆరాధన చేసుకునేవారు. అయితే ఆ ఆశ్రమం డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్ అయ్యేసరికి ఆశ్రమం వాళ్ళు ఒకసారి వచ్చి చూసి, చాలా అందంగా ఉన్నారే మీ పెరుమాళ్ళు, మాకు ఇచ్చేయండి, నువ్వేం పెడతావు, మేము పెట్టే భోజనమే ఆయన నివేదన చేస్తున్నావు కదా, మాకు ఇచ్చేస్తే ఆలయంలో పెట్టి అద్భుతంగా రోజు చెప్పని భోగు పెట్టుకుంటానులే అన్నాడు. కానీ ప్రాణమైనా ఇచ్చుకోవడం చాలా సులభంగా ఉంటుంది, కానీ మనం ఆరాధించే పెరుమాళ్ళను వేరే ఎవరికి ఎలా ఇవ్వగలుగుతాము? వీరి పెరుమాళ్ళు ఒకసారి మిస్ అయితే నేను నిరాహార దీక్ష చేసి చచ్చిపోవడానికి సిద్ధమయ్యేది. తిరిగి మళ్ళీ తనంతట తాను రావాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఆయన నేను ససేమిరా అన్నట్ట. ఆయన వాళ్ళని ఆశ్రయించి ఉన్న వ్యక్తి, వీళ్ళు కాస్త బలం ఆయన పెరుమాళ్ళు లాగేసుకొని తీసుకెళ్ళి ఆలయం నిర్మాణం అయింది, పెట్టేశారు. ఆరాధన గ్రామం అంతా ప్రారంభమైంది, అంతా బాగానే ఉంది. కానీ ఈయన ఆ వియోగాన్ని తట్టుకోలేడట. తట్టుకోక అక్కడి నుండి వీళ్ళ జ్ఞానం వినిపిస్తుంది కదా, వాళ్ళు మైమరిచిపోయి ఆనందంతో ఆ చెట్టు కింద కూర్చొని ఏడుస్తారు. నీరు తాగలేదు, ఏమీ లేదు. స్పృహ ఉన్నంత వరకు ఏడాలి, స్పృహ తప్పిపోతే పడిపోవాలి. మళ్ళీ మెలుగు రాగానే తన పెరుమాళ్ళు తనతో లేడు అన్న భావనకి మళ్ళీ విపరీతంగా ఏడవాలి. బృందావనంలో నూతనంగా నిర్మించినటువంటి ఆలయం, నూతన ద్వారాలు అన్నింటినీ బద్దలు కొట్టుకొని కృష్ణుడు అక్కడి నుండి బయలుదేరి ఈ కుటీరంలో వచ్చాడు. చూసేసరికి తన పెరుమాళ్ళు తన ముందున్నాడన్న ఆనందంలో ఏం జరిగిందో ఆయనకేం తెలీదు. ఆనందపడిపోయి 5 రోజుల నుంచి తిండి లేని శరీరంతో రుచించిపోయి ఉన్న ఈయన కూడా, అంటే శరీరంగా నీరసించున్న ఈయన కూడా లేచి వెంటనే వెళ్ళి ఆయన్ని పట్టుకొని ఆ కన్నీళ్లతో ఆయనని అభిషేకం చేసుకొని అక్కడే ఉన్నటువంటి చెట్లలో ఉన్న ఆకులు అవి తెంపి అలా నీళ్ళలో కలిపి ఆయనకు తాగిపించి అదే ఆ జలాన్ని తాగేట. ఆ రోజు నుంచి మేము వెళ్ళే సమయానికి 3.5 సంవత్సరాలు, అంటే ఇప్పుడు దాదాపుగా 5 అంటే 8-8.5 సంవత్సరాలు అయింది. ఆ 3.5 సంవత్సరాలలో ఆయన ఆ దడి దాటిన సందర్భం లేదు, అందులోనే ఉంటాడు. మా అమ్మగారు అడిగారు, మరి కరెంటు లేదు అంటే ఇదంతా అడవి, గాలికి ఒకవేళ తీగ తెగిపోయింది అంటే నేను ఆ వైరును వెతుక్కుంటూ తిరగాల, ఈయన సేవ చేసుకోవాలా, నేను ఈయనను దాటుకొని వెళ్ళను. ఆ దీపపు కాంతిలో ఆయన నేను కనిపిస్తున్నా, నాకు అంతే చాలు. నేను చూడగలిగే కన్నులు నాకు లేవు, కానీ ఆయన నన్ను చూస్తున్నాడన్న ఆనందం నాలో ఉంది, నాకు అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు అన్నాడు ఆయన మా దగ్గర. అన్న తర్వాత మీరేమైనా తింటారా, తాగుతారా అని అడిగాడు. మేము నవ్వుకుంటూనే ఉన్నాం. మా అమ్మగారు పాపం బాగా ఇబ్బంది పడిపోయి, ఈయన కుటీరంలో ఏమీ లేవు, ఈయన ఏం పెడతాడు అసలు అని, ఇప్పుడే ప్రసాదం తీసుకున్నామండి అంటే వెళ్ళాడు. ఏదో చెట్టు ఆకులు అలా తెంపి అలా అనేసి అక్కడే నూతిలాగా అంటిది ఉంది, దానిలోంచి నీళ్ళు తీసుకొచ్చాడు. దాన్ని కలిపి ఒక మంచి రుచికరమైనటువంటి ద్రవ పదార్థం ఇచ్చాడు. అది ఏ చెట్టు ఏదో ఏమీ తెలియదు, కానీ అద్భుతంగా టేస్ట్ ఉండే. తాగాం. కాసేపు కూర్చున్న తర్వాత అక్కడ దడికి ఒక పగిలిపోయిన కళ్ళద్దాలు పెట్టినాయండి. మా అమ్మగారు అన్నారు, అయ్యో కళ్ళద్దాలు పగిలిపోయినట్టుగా ఉన్నాయంటే అవి పాతవమ్మ, పగిలిపోయాయి అంటే మరి ఇప్పుడు ఎలా అంటే ఆల్రెడీ కొత్త సెట్ కళ్ళద్దాలు వచ్చింది. వెళ్ళి చూపించుకొని తెచ్చుకున్నారా అని. నేను వెళ్ళలేదు, నాకు సరిగ్గా కంటి చూపు లేదు, అవి కళ్ళద్దాలు పగిలిపోయాయి. అయితే ఒకసారి నాకు బయటకు వచ్చి సేవలో ఉన్నప్పుడు పడ్డాను, దెబ్బ తాకింది. ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాను నేను, అయ్యా ఏమిది
నా కంటి చూపు సరిగ్గా లేదు, ఉన్న కళ్ళద్దాలు పగిలిపోయాయి, నీ సేవకు ఏ లోటు రాకుండా ఉండేలాగా నా శరీరాన్ని కాపాడు చాలు, నాకు ఏ కంటి చూపు అవసరం లేదని అడిగట. బృందావనంలో చాలా పెద్ద ఆశ్రమం ఒకటి ఉంటుంది, చాలా అందమైన ఆశ్రమం. అందరూ వచ్చినటువంటి భక్తులందరూ అక్కడికి ఖచ్చితంగా వెళ్తారు. దాన్ని ప్రేమ్ మందిర అంటారు. అదొక స్వామీజీ నిర్మాణం చేశారు. ప్రేమ్ మందిర్లో పాఠశాల ఉంది, హాస్పిటల్ ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రేమ్ మందిర్లో ఉన్నటువంటి కంటి డాక్టర్ బంచివాడు తిరగడానికి వెళ్ళాట. వెళ్ళి ఈయనను చూసి పగిలిపోయిన కళ్ళద్దాలు చూసి వెళ్ళి అడిగట, ఏమేంటండి మీ కళ్ళద్దాలు పగిలిపోయినట్టుగా ఉన్నాయి కదా, మరి మీరు మా హాస్పిటల్కి రండి, మీకు ఉచితంగా కంటి సెట్ చేయిస్తాను అంటే ఈయన రానంటే డాక్టర్ వెళ్ళి కంటిని చెక్ చేసే మిషన్ని భుజం మీద పెట్టుకొని ఆ అడవిలో 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఈయన కళ్ళు చెక్ చేసి 2 చెట్ల కళ్ళజోడు చేసిపోయాట. ఈయన మాత్రం బయటకాలి. ఆ పెరుమాళ్ళకి సంబంధించి అన్ని సేవకు అన్నీ ఉన్నాయి, ఈయనకు మాత్రం ఏమీ లేవు. ఆ 1 2 దోతులు. మరి భోజన పరిస్థితి అంటే నాకు ఏ రోజైతే భోజనం పెట్టాలో ఆ రోజు ఎవడికో కడుపులో కనిపించి నాకు ఆకలేస్తుంది, నేను ఇక్కడ ఉన్నా అని చెప్తాడు. వాడు ఇన్ని రకాల పదార్థాలను వండుకొని తెస్తాడు. ఆ రోజు నేను ఆయన కూర్చొని తింటాం. మిగిలిన రోజు నాకు అవసరం లేదు, ఆయనకి అవసరం లేదు అనేంతగా శరణాగతి సంపాదించాడు ఆయన. అందుకోసమని భగవంతుడు అన్నింటినీ దాటుకొని తన కోసం నిర్మాణం చేసినటువంటి ఆలయాన్ని కూడా బద్దలు కొట్టుకొని ఆయన కోసం తనంతట తానుగా కదిలొచ్చేటటువంటి ఒక చేష్ట చేయడానికి కారణం ఆయనలో ఉండేటటువంటి సంపూర్ణమైన శరణాగతి. మనకు కావలసింది ముఖ్యంగా మనం ఆయనకి ఏమీ చేయలేమండి, ఏమీ ఇవ్వాలి. గంగా నదిలో దిగి గంగ నీళ్ళు తీసి గంగకే తర్పణం చేసినట్టుగా ఉంటుంది వ్యవహారం తప్ప మనం ఏమీ చేయలేం. మనం ఆలోచించే విధానం కానీ మనం ఆచరించే విధానం కానీ అన్నీ క్యాలిక్యులేటెడ్గా మనం తెలుసుకున్న అనుభవ జ్ఞానం ఆధారంగానే ఉంటాయి తప్ప అంతకు మించి పోనే పోదు. దీనికి ఒక అద్భుతమైనటువంటి కథ ఉంటుంది, దాదాపుగా మీ అందరూ వినే ఉంటారు. ఈ కథలో చాలా సింపుల్ కథ, ఒక మ్యాథమెటిక్ కథలాగా ఉంటుంది, ఒక లెక్క కథలాగా ఉంటుంది. కానీ దీన్ని అర్థం చేసుకుంటే భగవంతుడికి మనం ఏమి ఇవ్వాలి, ఆయన మన నుండి ఏమి ఆశిస్తాడు, అసలు మనం ఆయన ఎలా ఆలోచిస్తాడు అనేటటువంటిది చాలా అద్భుతంగా అర్థమవుతుంది. ఓ 2 వ్యక్తులు ఇలాగే ఒక ఆలయం అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారట. మధ్యాహ్న కాలం అవ్వబోతోంది. అలా వెళ్తున్నారు ఇంకొక ఆయన. వీళ్ళని చూసి పలకరించి ఆయన కూడా వచ్చి కూర్చున్నట్ట. కూర్చొని ముగ్గురు కాసేపు చర్చాగోష్ఠి చేశారు. చేసిన తర్వాత మధ్యాహ్న సమయం అయిపోయింది. మామూలుగా మనుషులం కనుక మధ్యాహ్నానికి ఆకలేస్తుంది. ఆకలేసేసరికి మొదట కూర్చున్న 2 కూడా చర్చించుకుంటున్నారట అంతరంగికంగా. 3వ వ్యక్తి అడిగట, ఏమైందండి అని అడిగాట. ఈ కథ బాగా వినండమ్మా, దీంట్లో గొప్ప నీతి ఉంటుంది. మా జీవితంలో మేము ఎప్పటికీ మర్చిపోలేని కథ ఇది. బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటే 3వ వ్యక్తి అడిగాట, ఏమిటి అని అడిగితే అన్నట, మాకు ఆకలేస్తోంది, ఈ వ్యక్తి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, నా దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి, మనమేమో 3 ఉన్నాం, ఎలా పంచాలో అర్థం కాక ఆలోచిస్తున్నామండి అన్నట్టు. అయితే 3వ వ్యక్తి ఆలస్యంగా వచ్చిన వ్యక్తి ఉన్నాడుగా, ఆయన అన్నట్ట, ఏముందండి ఒక పని చేద్దాం, ప్రతి రొట్టెని 3 ముక్కలు చేద్దాం, అప్పుడు 24 ముక్కలు అవుతాయి, తలా 8 ముక్కలు తినేద్దాం, అయిపోతుంది కదా అన్నట్ట. వీళ్ళిద్దరికీ కూడా ఈ ఆలోచన బాగా నచ్చి, ఆహా ఇదేదో బాగుంది, ఇలా చేద్దామని చెప్పి ఆ రొట్టెల్ని ముక్కలు చేశారు. వాళ్ళు తలా అందరూ పంచుకొని తిన్నారు. తిన్న తర్వాత కాస్త నిద్ర వచ్చింది. మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్ర వస్తుంది కదా, సహజంగా నిద్ర వచ్చింది. వాళ్ళు పడుకున్నారు. పడుకున్న తర్వాత కాసేపటికి లేచిన తర్వాత ఎవరి దగ్గర అయితే రొట్టెలు లేవో ఆయనకి చాలా గిల్ట్ అనిపించిందట. అయ్యో నా వల్ల వీళ్ళు రొట్టెలు పంచేశారే అని బాగా బాధపడిపోయి ఆయన వీళ్ళిద్దరు లేచిన తర్వాత, అయ్యా మీ దగ్గర ఉన్న ఆహారాన్ని నాకు పంచారు, చాలా సంతోషం, నాకు ఆకలినప్పుడు. నా దగ్గర ఆహార పదార్థాలు ఏమీ లేవు, కానీ నా దగ్గర బంగారు నాణాలు ఉన్నాయి, 8 బంగారు నాణాలు ఉన్నాయి, మీ ఇద్దరికి ఇస్తున్నాను, మీరు పంచుకోండి అయ్యా, నాకు ఎంతో మేలు చేశారు అని చెప్పి ఆయన 8 బంగారు నాణాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. రొట్టెలు అంటే పంచుకుంటాం కానీ బంగారం పంచుకుంటామండి. బంగారం విషయానికి వచ్చేసరికి నేను 5 రొట్టెలు ఇచ్చా కనుక నాకు 5 బంగారు నాణాలు కావాలని ఆయన లేదు, ఇద్దరం రొట్టెలు పంచాను కనుక చెరి సమానంగా పంచుకుందామని ఇంకో ఆయన. ఇద్దరు జుట్టులు కొట్టుకునేదాకా వచ్చిందంట ఎవరు. చాలాసేపు అయిన తర్వాత ఇలా కాదు, ఈ విషయాన్ని రాజుగారే తేల్చాలి అని రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి రాజుగారికి చెప్పాడు జరిగిందంతా, అయ్యా ఇలా జరిగింది, నేను 5 రొట్టెలు ఇచ్చా, ఆయన 3 రొట్టెలు ఇచ్చాడు, కానీ ఇప్పుడు పంచుకునే విషయానికి వచ్చేసరికి చెరి సమానం అంటే ఒప్పుకోవట్లేదు అంటే ఒక ఆయన అన్నట్టు, నేను ఎక్కువ రొట్టెలు ఇచ్చా కదా, నాకు 5 నాణాలు ఇవ్వండి, ఈయనకు 3 ఇవ్వండి, సరిపోయింది. రాజుగారికి ఇద్దరు వ్యవహారము సరిగ్గానే అనిపించి ఆయన అన్నట్ట,
ఈ రోజు కాదు, మీరు రేపు ఉదయం రండి, నేను మీకు నిర్ణయం చెప్తాను అన్నాడు. వెళ్ళిపోయారు. ఈ రోజుల్లాగా కాదుగా, పాపం నిజాయితీగా న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. ఆయన బాగా ఆలోచిస్తూ కూర్చున్నట్ట. రాత్రికి ఏ విషయమో తేల్చుకోలేక భగవంతుణ్ణి ప్రార్థన చేశాట. అయ్యా, నాకు ఈ విషయంగా నేను రేపు వాళ్ళకి న్యాయం చేయాలి కనుక నాకు ఒక మంచి ఆలోచన ప్రసాదించు అని అన్నాడు. రాజు యొక్క నిజాయితీని చూసి భగవంతుడు కూడా సంతోషించి తానంతట తానుగా వచ్చి ప్రత్యక్షమయ్యాట. అయ్యి, నువ్వేమనుకుంటున్నావో చెప్పు అన్నాడు. రాజుగారు వెంటనే భగవంతుడిని చూసి సంతోషపడి ఆశ్చర్యపడి, అయ్యా, భగవంతుడికి అందరూ సమానులే కనుక ఆయన ఎలాగో సమానంగా ఇవ్వమంటాడు కనుక తలా 4 ఇచ్చేద్దాం అనుకున్నానండి అన్నట్ట. భగవంతుడు అన్నట్ట కాస్త దగ్గర అని పిలిచి గట్టిగా చెంప మీద కొట్టాట. నాలాగా ఆలోచించు, నేను నాకు ప్రతినిధిగా నిన్ను పెట్టా కనుక నువ్వు నాలా ఆలోచించు అన్నట్ట. ఇక మిగిలింది ఏంటి? 5 3. వెంటనే అర్థమైంది. 5 రొట్టెలు ఆయన ఇచ్చాడు కనుక ఆయన త్యాగం ఎక్కువ, అందుకోసమని ఆయనకు 5, ఈయనకు 3 ఇద్దాం అనుకుంటున్నాను. ఈసారి మళ్ళీ దగ్గర పిలిచి అది 2 చెంపల మీద కొట్టాడు. నాలాగా ఆలోచించమన్నాను నిన్ను, మూర్ఖంగా కాదు. నేను ఎలా ఆలోచిస్తానో అలా ఆలోచించడం కోసమే నా ప్రతినిధిగా నిన్ను పెట్టా కనుక నువ్వు నాలా ఆలోచించు అన్నట్టు. మన లెక్కల ప్రకారం, మనం నేర్చుకున్న లెక్కల ప్రకారం, మన అనుభవ ప్రకారం అయితే 5 3 లేదా 4 4గా ఇంకేం మిగిలింది? ఏమీ మిగిలిన. రాజుగారు చాలాసేపు ఆలోచించాట. ఆలోచించి నాకు ఏమీ తట్టట్లేదు అడుగుతున్నావా అంటే అవును అన్నట్టు. అప్పుడు భగవంతుడు అన్నట్ట, సరే నేను నీకు సహాయం చేస్తా అని చెప్పి 5 రొట్టెలు ఇచ్చాడుగా ఒక ఆయన, ఆయనకి 7 బంగారు నాణాలు ఇవ్వు. 3 రొట్టెలు ఇచ్చాడుగా, ఆయనకు 1 బంగారు నాణం ఇవ్వు అన్నట్టు. రాజుగారు చాలా ఆశ్చర్యపోయి, ఇది అన్యాయం కదండి, పాపం వాడు 5 రొట్టెలు ఇచ్చాడు కరెక్టే, కానీ వాడికి 7 బంగారు నాణాలు అంటే వీడు 3 రొట్టెలు ఇచ్చిన వాడు ఫీల్ అవుతాడుగా. రేపు ఉదయం నన్ను అడుగుతాడు వాడు, నేను ఏం చెప్పాలో నాకు తెలియదు, నాకు అర్థం కావట్లేదు మీ లెక్కేంటో, మీరు ఇలా ఆలోచిస్తున్నారు ఏంటి, ఇది అన్యాయమో అన్నట్టు. నాకు చాలా సందర్భాల్లో అనిపిస్తుంది కదా, భగవంతుడు ఇది అన్యాయమే చేశాడు. అలాగే రాజుగారికి కూడా అనిపించింది పాపం. ఎందుకు 7 రొట్టెలు 7 నాణాలు 1 నాణ్యం అన్నారు? ఎవరైనా ఆలోచించారు? రాలేదు ఆలోచన. మనం నేర్చుకున్నది, మనం ఆలోచించేది భగవంతుడి విషయంలో కూడా ఇలానే ఉంటుంది. మనం చాలా చేసేసాం, చాలా ఇది అన్నీ అని అనుకుంటాం, కానీ ఆయన చూసేది వీరు. ఆయనకు కావాల్సింది ఇవ్వట్లే. మనం లెక్కేంటో తెలుసా అమ్మ? మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే భగవంతుడు మనం చేసే ప్రతి పనిలో ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తాడు, దేన్ని పట్టుకుంటాడు, మన కోసం ఆయన చేసే దాంట్లో మనం చేస్తున్నది ఏంటి అనేది మనకు అర్థమైంది. భగవంతుడికి మనం చేసే వైభవోపేతమైనటువంటి వీటన్నింటినీ కాదు, ఆయన దేనికోసం తాపత్రయపడతాడు, దేనికోసమని ఏం చేస్తే నీ యోగక్షేమాలన్నీ నేను పట్టుకుంటా అన్నాడు. భగవద్గీతలో చెప్పాడుగా, అనన్యా చింతయంతోమా అన్నాడుగా. అదే నమ్మకమ్మా అన్నాడు. ఆ నమ్మకంలో ఆయన దేన్ని ఆశిస్తాడు అనేది కథలో ఉంటుంది. మనం పైకి చూసే దాంట్లో 5 3 చూస్తున్నాంగా. భగవంతుడు అన్నట్ట, నాయన ఒక్కసారి ముక్కల వైపు వెళ్ళు అన్నాడు. 5 రొట్టెలు ఇచ్చిన ఆయన ఎన్ని ముక్కలు చేశాడు? 15 ముక్కలు చేశాడు. 3 రొట్టెలు ఆయన ఎన్ని ముక్కలు చేశాడు? 9 ముక్కలు చేశాడు. తలా ఎన్ని ముక్కలు తిన్నారు? ఈయన 8 ముక్కలు తిని 1 ముక్కని దానం చేశాడు. అవునా? ఈయన చూడటానికి 3 రొట్టెలు కనిపిస్తున్నాయి, కానీ దాన్ని ముక్కలు చేసినప్పుడు 8 ముక్కలు తను తినేసి 1 ముక్క మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు నాకు సగం బంగారు నాణాలు కావాలని అడుగుతున్నాడు. అవునా కదా? లెక్క అర్థమైందా? ఇప్పుడు భగవంతుడు చూసేది పైకి కనిపించే 5 3 కాదు. మనం అందరం దేన్ని చూస్తున్నాం? 5 రొట్టెలు 3 రొట్టెలు, 5 రొట్టెలు 3 అయితే కదా 4 4 తీసుకుందాం అనుకుంటున్నారు అంతే. కానీ ఆయనకి ఈ 5 3 ఈ పైన కనిపించేటటువంటి ఇది ఆయన గమనించడు. ఏ రోజు ఆయన గమనించేటటువంటిది ఏదైతే ఉందో చాలా సూక్ష్మంగా లోపలికి వెళ్ళి చూస్తాడు ఆయన. ఆ చూసేదంతా దేన్ని అంటే మీ భావనను చూస్తాడు ఆయన. ఏ భావనతో చేస్తున్నారు, ఏ భావనతో ఇదంతా జరుగుతుంది. ఆతృత ఉన్న రోజు ఆయన ఇంకా 1 నిమిషం కూడా వేయలేదు, వెంటనే పరిగెత్తుకొస్తాడు. మనకు ఈ లెక్క చూడండి, ఎంతసేపు చూసినా 5 రొట్టెలు 3 రొట్టెల దగ్గరనే ఆగిపోయాము. 4 4 పంచుకోవాలి, 5 3 పంచుకోవాలి దగ్గరనే అయిపోయాం తప్ప ఇంత సూక్ష్మంగా ఆయన వెళ్ళగలడు, ఇలాంటి ఒక సూక్ష్మం ఉంది అన్న విషయమే మనం చూడలేకపోతున్నాం. కానీ భగవంతుడి విషయానికి వచ్చినప్పుడు సూక్ష్మంలోనే ఆయన మనకు అందుబాటులో ఉంటాడు. మనకు బయట కనిపించేటటువంటి ఈ ప్రాపంచికమైన దాంట్లో ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు.
విదురుడి ఇంటికి వెళ్ళినప్పుడు అలా పండు ఒలిచి పండు తీసి పారేసి తొక్కిస్తే ఆ తొక్కనే ఆనందంగా తిన్నాడే తప్ప అది పండండి అది పారేశారు మీరు, ఇది నాకు పెట్టకూడని పదార్థం అని అనలేదు. ఎందుకంటే ఆ యొక్క భావనలో అదే పండు, ఆ భావనలో అదే ఎంతో మధురమైన పదార్థం కనుక ఆ మధురాన్ని ఆయన ఆ తొక్కలోనే అనుభవించాడు. అంతే తప్ప నాకు ఆ పండు కావాలి అని అడగలేదు. ఆయన మన భావనని, ఆ భావనలో ఉండేటటువంటి నిజాయితీని, ఆ శరణాగతిని మాత్రమే చూస్తాడు. నిజమైన భావనతో ఒకవేళ శరణాగతి చేస్తే ఆయన ధీరాక తప్పనే తప్పదు అని ఎన్నోసార్లు ఆయన నిరూపణ చేసి ఉంచాడు. మనం ఎంతవరకు ఈ రొట్టెలలో లెక్కలో లాగా 5-3 దగ్గరనో లేదా 4-4 దగ్గరనో ఆగిపోతున్నాం. దాన్ని దాటుకొని ఆయన ఇలా ఆలోచిస్తాడు, నేను చేసే పనిలో ఆయన చూసేది నా భావనని, ఇంకా దేన్ని కాదు అనేటటువంటి ఆలోచనతో మనం ఆయన ఒకవేళ శరణాగతి సమర్పణ చేస్తే ఆయన ఇంకా ఏ నిమిషము ఆగనే ఆగదు. మనకి మధ్యప్రదేశ్లో ఝాన్సీ దగ్గర ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో మేము అద్భుతంగా శ్లోకాలు చెప్పి తాత్పర్యాలు చెప్తూ ప్రదర్శన చెప్పగలం. కానీ ఈ మధ్యకాలంలో ఏమైపోయిందో తెలుసా, అది కృతయుగం అండి, అప్పుడు బాగుండే అంత కనుక వాళ్ళు చేశారు. అది ద్వాపరం అండి, అప్పుడు అంతా బాగుండే కనుక చేశారు అంటున్నారు. కాదు, కలియుగంలో కూడా ఆయన నేలకు దించారు. ఈ రోజు కూడా నేలకు దించి ఆయనతో ఆడుకునే వాళ్ళు ఉన్నారు అని చెప్పడమే మా ఉద్దేశం. ఎందుకు అని అంటే మనకు ఒక చిన్న సాకు దొరకంగానే దాన్ని పట్టుకొని అంటే వాళ్ళు కారణ జన్ములండి, మనం కాదు అకారణంగా పుట్టేశామండి అనే భావనలో చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం. లేదు అంటే అది ఆ యుగం అండి అనేటటువంటిది. మేము చెబుతున్నాయన్నీ ఈ యుగంలోనే దాదాపుగా కొద్ది సంవత్సరాల క్రితం గడిచింది. అసలు అన్నిటికన్నా అద్భుతంగా గత 2 మాసాల క్రితం మేము విన్నటువంటి కథ అయితే, అంటే కథ కాదు, అది యథార్థంగా జరిగిన సందర్భం అయితే మమ్మల్ని విపరీతంగా ఆలోచింపజేయడమే కాదు, ఆనందంతో పులకరించిపోయేలాగా చేసింది. మేము మొన్న పూరి వెళ్ళాం. పూరిలో మేము సనాతన్ దాస్ మహారాజ్ గారు, ఇంకెవరు అచ్యుత్ దాస్ మహారాజ్ గారు, వారికి ఆశ్రమాలు ఉన్నాయి. సాయంత్రం కాస్త గోష్ఠి అని మేము ఎప్పుడైనా మేము అందరం కూర్చున్నప్పుడు వేరే ఎవరిని రానివ్వం. ఎందుకంటే వీళ్ళందరికీ దిక్కుమాల ఆలోచనలు వస్తాయి. అదేలా సాధ్యం అండి, ఇదేలా సాధ్యం అండి అంటారు. మేము చూసి అనుభవించున్నాం కనుక దాంట్లో మాకు ఆహా వాళ్ళ అదృష్టం పండిందిలే అనిపిస్తుంది. కనుక మేము ఏదైనా ఉంటే గత సంవత్సరం నవంబర్ మాసంలో, అంటే ఇది నవంబర్ అయిపోవడానికి వచ్చింది కానీ కరెక్ట్గా సంవత్సరం కావస్తుంది, అయోధ్యలో ఒక ఇంట్లో పెద్ద గొడవ అయిందంట. 2 వ్యక్తులు కొట్టుకున్నారు. ఇంట్లో ఉన్న సామాన్ అంతా, పూజ గదిలో ఉన్న సామాన్, ఇంట్లో ఉన్న సామాన్ అంతా చిల్లా చెదిరాకి పడిపోయింది. 2 మంచాలు విరిగిపోయాయి. దిండ్లలో ఉన్న దూది అంతా గాల్లో ఎగిరిపోయి ఉంది. పాత్రలన్నీ చిల్లా చెదిరైపోయి ఉన్నాయి. పెద్ద గొడవ అయింది అని చెప్పి తెలిసింది. మనం మేము ముగ్గురం కూర్చొని ఈ మధ్య లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, మేము కాస్త వేరే వ్యవహారాల్లో ఉండి ధామాలలోకి రాలేకపోయాము కనుక ఏం జరుగుతుందో కాస్త చర్చించుకుందామని అందరం కూర్చున్నాం. దాంట్లో అచ్యుత్ దాస్ గారు చెప్తున్నారు, మాకు మొన్న అయోధ్యలో చాలా పెద్ద గొడవ అయింది తెలిసిందా అని. మేము అన్నాం తెలియలేదండి, ఏమైంది అంటే 2 వ్యక్తులు కొట్టుకున్నారు, ఇలా ఇలా అయింది అని. ఇదేదో చాలా బాగుంది, డీటెయిల్లోకి వెళ్దాం అన్నాం. డీటెయిల్గా డిస్కస్ చేద్దామని కూర్చున్నాం, మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. ఆవిడ రాముల వారిని బాగా ఆరాధన చేస్తూ ఉంటారు. ఆవిడ అభిరామ్ దాస్ మహారాజ్ గారు అని చాలా పెద్ద ఆయన, చాలా గొప్ప మహాత్ముడు ఒక ఆయన, ఉత్తర భారతదేశంలో ఉంటారు. వారి దగ్గర దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి. ఆవిడ బాలరాముని పెట్టుకొని, మన ఇళ్ళలో లడ్డు గోపాలు ఉంటారుగా, ఇలా చేతిలో లడ్డు పట్టుకొని, అలా బాలరాముడు కూడా సేమ్ అలానే ఉంటాడు. కానీ ఈయన చేతిలో మురళి ఉంటుంది, ఆయన చేతిలో ధనుషు అన్నారు. అయితే ఆవిడ గురువు గారు ఇచ్చినటువంటి స్వరూపాన్ని పెట్టుకొని రాము దాదా అనే పేరు పెట్టుకొని ఆయనకు ఆరాధన చేసుకుంటూ ఉందట ఆవిడ. కొద్ది సమయం అయింది, ఎవరో బాగా చేసుకుంటున్నారు కదా మీరు ఆరాధన, మా ఇంట్లో లడ్డు గోపాల్ గారు కూడా ఉన్నారు, వారికి కూడా సేవ చేయండి అని అన్నారు. సరే ఆవిడ పెట్టేసి, ఈయన రాముదాదా అయ్యాడు, ఈయన కన్నయ్య కనుక కానుదాదా అయ్యాడు. ఈయన రాముదాదా కానుదాదా అనే పేర్లు పెట్టుకుని అద్భుతంగా రోజువారీగా సేవలు చేయడం. అయితే మనకి వాళ్ళకి ఓ చిన్న తేడా ఉంటుంది. ఏంటి అంటే, నార్త్లో ఉండేటటువంటి వాళ్ళు, కృష్ణ భక్తి చేసేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే, మీకు ఏ వస్తువులు ఉన్నాయో అవన్నీ వస్తువులు ఆయన కూడా ఉంటాయి. ఆయనకు స్వెటర్ ఉంటుంది, మఫ్లర్ ఉంటుంది, గ్లౌజులు ఉంటాయి, కప్పుకోవడానికి బట్టలు ఉంటాయి, ఒక మంచం ఉంటుంది, ఉయ్యాలు ఉంటుంది, ఆయన తినడానికి ప్లేట్ ఉంటుంది, ఆయన ఎక్కడికన్నా వెళ్ళడానికి ఒక చిన్న టాయ్ కారు ఉంటుంది, వీళ్ళు బట్టలు కొనుక్కుంటే ఆయన కొంటారు. ఎక్కడికైనా వెళ్తే చంటి పాపని ఒక భుజాన, లడ్డు గోపాలను ఒక భుజాన వేసుకొని వెళ్తూ ఉంటారు.
వీడు ఆకలి అవుతుందని ఏడిస్తే ఫస్ట్ ఈయనకి ఏదో ఒక పదార్థం పెట్టి అప్పుడు పిల్లోడికి పాలిస్తారు. అలా ఉంటుంది వాళ్ళ భావన. ఈవిడ అలానే చేసుకుంటున్నారట. 2 మంచాలు వేశారు, ఇద్దరికి 2 దిండ్లు పెట్టారు, హ్యాపీగా వేసి రోజువారీ సేవలు, రోజు నివేదనలు, ఆరాధనలు అన్నీ అవుతున్నాయి. ఒకరోజు అయోధ్యకి వాళ్ళ గురువు గారు వచ్చారని చెప్పి తెలిసిందట. ఆచార్యులు ఉన్నప్పుడు వారిని సేవించుకోవాలిగా, వారే కదా మనకు మార్గం చూపించేటటువంటి ఆధారం. వారు లేకపోతే లేదు కదా. వారిని సేవించుకోవడానికి సాయంకాలం హడావిడిగా ఆరాధన చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ విరిగిపోయి పడిపోయి ఉన్నాయి. చాలా భయపడిపోయి ఏమైంది, ఏదైనా జంతువు వచ్చిందా ఏంటి అంటే ఆధారాలు ఏమీ లేవు. బాగా భయం వేసేసి పరిగెత్తిందట. పరిగెత్తి గురువుగారు చెప్పిందట, అయ్యా ఇలా జరిగింది, నాకు చాలా భయం వేస్తుంది, ఒకసారి రండి అని. మేము చెప్పాం వారు చాలా గొప్ప మహాత్ములు, చాలా సంవత్సరాలు హిమాలయాల్లో ఒక గుహ తయారు చేసుకొని తపస్సు చేసినటువంటి గొప్ప మహనీయులు వారు. ఆయన ఈవిడ గురించి తెలుసు కనుక, ఈవిడ శరణాగతి తెలుసు కనుక సరే చూద్దామని వాళ్ళ ఇంటికి వచ్చి చూసి కాసేపు ఆ గొడవ జరిగినటువంటి ప్రదేశంలో ఆసనం వేసుకొని కళ్ళు మూసుకొని కూర్చొని చూసి లేచి ఆవిడ కాళ్ళు మొక్కాడు. కాళ్ళు మొక్కి, అమ్మ నేను నీ గురువుగా నువ్వు నన్ను స్వీకరించావు కదా, నా గురుదక్షిణగా ఈరోజు నేను నిన్ను అడుగుతున్నాను, నా గురుదక్షిణ ఇస్తావా అన్నట్టు. మా ఇంట్లో గొడవ అయిపోయి వస్తువులను ఇరిగిపోయి నేను బాధపడతా ఉంటే మీరు ఇప్పుడు గురుదక్షిణ అడుగుతారు ఏంటండి అంటే, కాదు నాకు గురుదక్షిణ ఇస్తా అని చెప్పు, ఏం జరిగిందో చెప్తాను అన్నట్టు. సరే ఏం జరిగిందో తెలుసుకోవాలిగా కనుక గురుదక్షిణ ఏమడిగినా ఇస్తాను, నాకు ఏమైందో చెప్పండి అని అడిగితే, ఈ గొడవ పెట్టుకున్న వాళ్ళు ఎవరో తెలుసా అమ్మ, రాముడు కృష్ణ. ఈవిడ చేసిన పొరపాటు ఏంటో తెలుసా, గురువు గారు వచ్చారు అన్న హడావుల్లో ఇద్దరికి కలిపి ఒకటే ప్రసాదం పెట్టిపోయిందట. మా అక్క నాకు పెట్టింది అంటే నాకు పెట్టింది, నేను తింటాను ఇద్దరు కొట్టున్నాడు. ఆ గొడవలో వాళ్ళకి వేసిన మంచం విరిగిపోయింది, వాళ్ళకి పెట్టిన దిండు చింపుకున్నారు, అన్ని తన్నేసి ఈ మూలకు అటుమోహం చేసి రాముడు, ఈ మూలకి ఇటుమోహం చేసి కృష్ణుడు పడుకున్నాడు. ఆయన అన్నంటే ఈ చినిగిపోయినా విరిగిపోయిన వస్తువులని నాకు ఇవ్వ, వాళ్ళు దీంతోనే కదా కొట్టుకున్నారు కనుక ఈ వస్తువులని నాకు ఇవ్వు గురుదక్షిణగా అని అడిగాడు. సరే ఇక్కడ దాకా హాస్యంగానే ఉంది. ఒక విషయం ఆలోచిద్దాం, ఏం పెట్టింటుంది ఆవిడ, ఏ పదార్థం పెట్టింటుంది ఆవిడ? ఆయనది కానిది, ఆయన ఇప్పటి వరకు తినని ఏ పదార్థం పెట్టింటుంది ఆవిడ? ఆవిడ ముసలావిడ, పెద్దగా సంపన్న కుటుంబమే కాదు, ముసలావిడ. ఏం పెట్టింటుంది? పాలు ఆయన ఎప్పుడు తాగలేదా? దద్దోజనం అనుకున్నా, ఎప్పుడు తినలేదా? పాయసం అనుకున్నా, ఎప్పుడు తినలేదా? ఏం పెట్టింటుంది? అటుకులు ఎప్పుడు తినలేదా? ఆయన ఆవిడ పెట్టిన పదార్థము ఇక్కడ విషయం కిందికి రాకుండా పోయింది. ఆవిడ పెంచుకున్న ప్రేమ తన స్వరూపమే ఇది, నేనే కదా ఇది అన్న విషయాన్ని మరిచి తానే సర్వజ్ఞుణ్ణి, తానే పరమపదంలో ఉండి అందరినీ అనుగ్రహించేవాడిని, ఈ లోకమంతా సృష్టించిన వాడిని నేనే అన్న విషయాన్ని కూడా మర్చిపోయేలాగా చేసి తనని అన్నింటి నుంచి కిందికి లాగి ఒక మనుషుల మధ్యలో ఆ ప్రేమ మాత్రమే ఆ పదార్థం. ఆ పదార్థంలో ఏ విలువ లేదు. ఇప్పుడు ఇది ఎందుకు, ఇప్పుడు మేము అక్కడ పారేసినాం అనుకోండి, తీసుకొని కళ్ళ కింద కద్దుకుంటారు, అది స్వామివారి మెడలోంచి వచ్చింది కనుక పవిత్రమైంది అనే భావనే. అంతేగా ఇందులోంచి ఒక పువ్వు పడిపోయింది అనుకోండి, ఎవరికైనా దొరికితే అబ్బా స్వామివారి మెడలోంచి పడినటువంటి పువ్వు నాకు దొరికింది అని తీసి కళ్ళ కద్దుకుంటారు. ఆ భావననే కదా అంటే. లేకపోతే ఈ పువ్వులో ఏముంది, ఏమీ లేదు కదా. ఈ మార్కెట్లో ఇంతకన్నా అందమైన పువ్వులు దొరుకుతాయి, ఇంకా ఫ్రెష్ పువ్వులు కూడా దొరుకుతాయి, కానీ దీనికి ఎందుకు విలువ? ఎందుకంటే అది స్వామివారికి చేరింది కదా. అంతేగా తానే సర్వము అన్న విషయాన్ని భగవంతుడే మర్చిపోయేలాగా చేసింది. ఆ పక్కనున్న రూపం కూడా తానే అన్న విషయం కూడా మర్చిపోయాడు. ఇది నాది అంటే నాది అని సాధారణంగా ఇళ్లలో కదా పిల్లలు కొట్టుకుంటారు. అలా తాను చిన్న పిల్లోడై చంటి పాపైపోయి ఆ పదార్థం కోసమని ఆ యొక్క పెట్టిన వ్యక్తి, ఆ ముసలావిడిని తన అక్కగా భావిస్తూ, మా అక్క నాకు పెట్టింది అంటే ఇది నాకు పెట్టింది అని కొట్టుకునేంత ప్రేమని ఆవిడ చూపించింది. కొట్టుకోవాల్సిన పరిస్థితిని ఆమె కల్పించింది. మనం చేయాల్సినటువంటిది ఎగ్జాక్ట్లీ ఇదే. ఇంతకు మించి దీంట్లో ఏమి చేసినా ఆయనకు అవసరం లేదండి. ఆయనది కాంతంటూ ఇక్కడ ఏమీ లేదు, అంతా ఆయనదే అయినటువంటి దాంట్లో మనం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే సంపూర్ణమైనటువంటి సహజ ప్రేమని, నిర్మలమైనటువంటి ప్రేమని మనం కలుపుతూ ఆ పదార్థంలో ఆయనకి మెచ్చేలాగా చేయడమే తప్ప ఆయన చూడని ఏమున్నాయి, ఆయన తినని ఏమున్నాయి, ఆయనవి కాని ఏమున్నాయి, అసలు మన అంటూ ఏమున్నాయి?
ఏమి లేవుగా. కానీ అన్నీ మనకి ఇచ్చినటువంటి దాన్ని తిరిగి ఆయనకి ఇచ్చేటప్పుడు ఆయన కోరుకునేది ఒక నిర్మలమైనటువంటి ప్రేమ. ఆ నిర్మలమైనటువంటి ప్రేమతో ఎప్పుడైతే వాళ్ళు ఆయన వైపు ఒక చూపు చూశారో, అన్ని మెట్లు దిగి పరమపదం నుంచి ఆ బాల సముద్రాన్ని, ఆదిశేషుని అందరినీ దాటుకొని పరుగు పరుగున వచ్చేంత కృప చూపగలిగేవాడు ఎవరైనా ఉన్నారంటే ఈయన. ఆయనను పట్టుకోవడం చాలా ప్రమాదం కూడా, కానీ పట్టుకున్న తర్వాత ఏ ప్రమాదం అన్నాడు. అదే ఆయనకున్నటువంటి గొప్పతనం. పట్టుకోవడం ప్రమాదం ఎందుకంటే మనకి ఇష్టమైనవన్నీ లాక్కుంటాడు. తాను తప్ప ఇంకేదైనా ఇష్టంగా ఉంటే దాన్ని లాగేసుకుంటాడు ఆయన. అయ్యా ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అని అంటే లెఫ్ట్ తీసుకో అంటాడు. లెఫ్ట్లో పెద్ద గొయ్యి ఉంటుంది. ఆయన పడ్డ తర్వాత అయ్యో పడ్డావా, అసలు రైట్ తీసుకోవాల్సింది, నీ లెఫ్ట్ కాదు నా లెఫ్ట్ అని ఏదో మాయేసే ప్రయత్నం చేస్తాడు. సరే పోయింది అని అక్కడే ఉంటే, నువ్వే నన్ను తీయాలి అన్న ఆలోచనతో ఉంటే ఆ గొయ్యి ఉండదు, ఏమీ ఉండదు. మీరు ఉన్నది ఆయన ఒడే ఉంది. అలా చేయగలరు. అది ఈయనకు మాత్రమే సాధ్యం. దానికి కావాల్సిందల్లా ఒకటి నిర్మలమైనటువంటి ప్రేమ, నిరంతరము ఆయన కోసం పడేటటువంటి తపన, నిరంతరము ఆయన గురించి ఆలోచించే ఆలోచన, దాంట్లో ఏ కోరికలు లేకుండా నిర్మలమైనటువంటి ప్రేమ. తల్లికి ఎలా ఉంటుంది? బిడ్డ ఎక్కడున్నా కానీ ఏదో ఒక సంఘటన జరిగింది అంటే తల్లి మనసుకు తెలుస్తుంది. ఎందుకు అంటే ఇది ఒక నిర్మలమైనటువంటి బంధం. అది ఆ బంధం ఎప్పుడైతే భగవంతుడితో అవుతుందో అప్పుడు ఆయనకు ఆకలేసినా తెలుస్తుంది, ఆయనకు నిద్ర వచ్చినా తెలుస్తుంది, ఆయనకి ఏం కావాలన్నా తెలుస్తుంది. నిరంతరము మనము ఆయనతో బంధం ఏర్పరచుకున్నప్పుడు ఆయన మనతో ఎంత బాగా అల్లుకుపోతాడు అంటే, ఒకసారి శ్రీవర్ధనాచార్యులు గారు మేము కలిసి ఒక యాత్ర చేసాం. వారు ఉన్నారు. మేము అసలు ఎలా ఉండేది అంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. మేము అలా పట్టుకొని కూర్చునే వాళ్ళం, మాకు సంబంధం లేదు. దర్శనం ఇస్తే ఈ లేకపోతే లేదన్నట్టుండేది. ఎక్కడికైనా వెళ్ళంగానే ఎవరో వచ్చి అయ్యా మీరు వచ్చారని ఫోన్ వచ్చిందని అనేవాళ్ళు. మేము వీడికి వస్తున్న విషయం మాకే తెలియదు, మేము ఏడిపోతున్నామో మాకే తెలియదు. మీకెవరు ఫోన్ చేశారంటే చేశారండి నేను. ఇప్పుడు ఏంటి అంటే దర్శనం చేయించాలండి. తీసుకెళ్ళేవారు, దర్శనం చేయించేవారు, ప్రసాదం పెట్టేవాళ్ళు, పంపించేవారు. ఏంటి ఎక్కడికో వెళ్తే ఎవరో ఒకరు ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. వచ్చి అన్ని చేయించుకొని వెళ్ళిపోయేవారు. ఎవరు చేయిస్తున్నారు మరి? ఆ ఫోన్ ఎవరు చేయించారు? మాకు ఏది ఉండేది కదా. మాకు ఎప్పుడు కూడా మేము ఎప్పటికీ ఆలోచించేది ఆయన గురించే ఆలోచిస్తూ ఉంటాం. ఆయన రివర్స్లో మా గురించి ఆలోచిస్తే అంత బాగా ఇంకెవరు ఆలోచించలేము, అంత బాగా ఇంకెవరూ చేయలేరేమో. ఇప్పుడు మాకు బాగా ఆకలేస్తుంది, మాకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళు భోజనం పెట్టలేరు. మనకు ప్రసాదం మాకు తయారు చేసినా వాళ్ళు అక్కడ తయారు చేయొచ్చేమో కానీ మాకు ఆకలిగా ఉన్నప్పుడు పెట్టలేరు. కానీ ఒకవేళ ఈయనని మనం ప్రేమిస్తే, ఈయనతో బంధం ఏర్పరచుకుంటే, మీరు ఎక్కడున్నా ఏ సమయానికి మీకు ఏం కావాలో అది ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేదు. ఏ గ్రహదోషాలు, ఏ శత్రుదోషాలు ఏవి ఆపు. వాటన్నింటినీ ఆయన చేతిలో ఉండే సుదర్శనం అన్నింటినీ రక్షిస్తూ మనల్ని ఎంత బాగా చూసుకుంటుంది అంటే, కావాల్సిందల్లా నిర్మలమైనటువంటి ప్రేమ, సంపూర్ణమైనటువంటి నమ్మకం. నిరంతరము వారి గురించి ఆలోచించే ఆలోచన, వారి పట్ల మనం వేసుకునే బంధమే కావాలి తప్ప అన్యం ఇంకా దేన్ని ఆయన కోరు. ఆయనకు ఏది అవసరం లేదు కూడా. అలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయన ఎలా కరుణిస్తాడు అంటే అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఆ ప్రేమ చాలా భయంకరంగా కూడా ఉంటుంది. చాలా బాధేసి ఏడ్చేసి అమ్మో దీనికన్నా చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది. మేము చాలాసార్లు వీరికి ఫోన్ చేసినప్పుడు అనేవాళ్ళు, అమ్మో ఇదంతా అవ్వట్లేదని మాత్రం దీనికన్నా వెళ్ళిపోతే బాగుంటుంది అని. ఎందుకంటే మీరు చేసే పనులు, మీరు అనుభవించిన జీవితం, మీరు ఆలోచించే ఆలోచనలు మీ ఎవరికి బయట వల్ల తెలియకపోవచ్చు, మీకు తెలుస్తాయి. కానీ వాటన్నింటినీ దాటుకొని ఒక మామూలు మాంసంతో రక్తంతో ఏర్పడినటువంటి ఒక మనిషి కోసమని భగవంతుడు తపన పడుతూ ఉంటే వినడానికి చాలా ఆనందంగా ఉంటుందండి. అది అనుభవంలోకి వచ్చిన తర్వాత మనం చాలా భయంకరంగా ఉంటుంది. అయ్యో నా కోసమా ఈయన ఇంత దిగొచ్చాడు, నా కోసమా ఈయన ఇంత తాపత్రయపడుతున్నాడు, నేను ఏమీ చేయలేకపోతున్నానే, ఆయన నాకు ఇన్ని చేస్తున్నాడే అన్న బాధ అత్యంత భయంకరంగా ఉంటుంది. కానీ అందులో ఒక గొప్ప ఆనందం కూడా ఉంటుంది. మనకి ఇంకా వేరే ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవ్వరి కోసము తాపత్రయపడాల్సిన అవసరం లేదు. మనం ఎవరి కోసమైనా మనకంటూ ఏదైనా ఉండి మనం ఎవరి కోసమైనా ఆలోచించాల్సింది వస్తే మనకన్నా ముందు ఆయన ఆలోచిస్తాడు. అమ్మో వీడు నన్ను తప్ప, ఇప్పుడు ఒకరికి మంచి చేయాలనుకోండి, అమ్మో వీడు ఆ మంచి చేయడం కోసం వాడి గురించి ఆలోచిస్తాడేమో, ఫస్ట్ నేను ఆయనకి మంచి చేసి పంపించేస్తా, వీడు నా గురించి ఆలోచించాలనుకుంటాడు ఆయన. అంతటి కకృతి ప్రేమ అయింది.
మామూలు కప్పులు ఉండదు ఆయనకి. తనను తప్ప ఇంకేమన్నా చూసారనుకోండి ఒప్పుకోడు. సరే నేనే ఆ మంచిదో నేను చేస్తా, వీళ్ళని నువ్వు వదిలేయి, నువ్వు నన్ను మాత్రమే పట్టుకో. మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఉదయం నుంచి చెప్తున్నాడు, ఏది కోరుకున్నా వాళ్ళందరినీ అనుగ్రహించాడండి ఆయన. అలా మనకు మామూలుగా మనకు ఉండే పెద్ద సమస్య ఏంటంటే ఒక అథెంటికేషన్ కావాలి. నలుగురు వచ్చి అక్కడికి వెళ్తాను కనుక ఆ అథెంటికేషన్ కూడా అయింది. వస్తే ఇలా ఉంటుంది ఆయన వింటున్నాడు. నేను గట్టిగా ఎందుకు చెప్తున్నాను, మా పెద్దవాళ్ళు కృష్ణాము మేము ఇద్దరు నీకు విషయం తెలుసా, నువ్వు ఆయన అలా అనుగ్రహించాడు తెలుసా, ఇలా చేసింటే బాగుంటుంది. టాపిక్లో చివరి ఇది ఆలోచన ఒకటే ఒక సందర్భం. బృందావనంలో దామోదర్ దాస్ బాబా గారు ఊరిలో జగన్నాథుల వారు ఆయన ఎంతో ప్రేమించేవాడు. జగన్నాథుల వారిని ఈయన అపారంగా ప్రేమించాడు. ఒకరోజు ఈయన ఆశ్రమంలో కూర్చొని జగన్నాథుల వారు శరీరంతో వచ్చి ఆయనతో ఆటలు ఆడేవాడు. ఒకరోజు వచ్చి చాలా డల్గా అలా కూర్చొని ఉన్నాడు. ఇది మేము దిల్రాజు గారి ఇద్దరం ఈ నాటకం వేశాము ఇది ఇందూరులో. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. అయితే ఆయన అలా కూర్చొని ఉన్నట్ట. అయితే దామోదర్ దాస్ బాబా గారికి ఏమైంది ఇంత డల్గా ఉన్నావేంటి అని అడిగితే, నాకు బృందావనం గుర్తొస్తుందండి, నేను బృందావనాన్ని బాగా మిస్ అవుతున్నాను అన్నాడు. ఏముంది మరి వెళ్ళి రావచ్చు కదా అంటే, నాకు వెళ్ళాలని లేదు, అది ఆ ద్వాపర యుగం కదా, ఈ యుగంలో నా బృందావనం ఇదే, అది నాకు బృందావనాన్ని బాగా మిస్ అవుతుంది. ప్రవచనం అయినాక చేస్తా అన్నాడు ఆయన. కాదు ఇప్పుడు అయితేనే ప్రవచనం సాగింది, లేకపోతే అప్పటి నుండి బృందావనం గురించి మాట్లాడటం, కృష్ణుడు ఆలయానికి వెళ్తే వీలైనంత మౌనంగా ఉండటం అలవాటైపోయింది. కానీ వాళ్ళు ఏదో మళ్ళీ ఆయన బృందావనం ఆయనకి గుర్తొచ్చాయి, కాసేపు మాట్లాడుతున్నాం. మాకు చాలా సంతోషం అయింది. ఈరోజు కంటేశ్వర్ దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ హౌసింగ్ బోర్డులో ఉన్న వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఎంతో దివ్యమంగళమైనటువంటి స్వరూపం వారిది. ఈ ఆలయాన్ని సందర్శించి చాలా ఆనందం వేసింది.
చాలా కాలం క్రితం ఇక్కడ ఒక యాగశాల నిర్మాణం చేయాలని, ఒక యాగం చేయడం కోసమని భూమిని తవ్వినప్పుడు భూమిలోంచి స్వయంభూగా వారు దొరకడం వల్ల ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారట. ఈ ఆలయానికి వచ్చి ఎవరు ఏది కోరినా నెరవేరుతుందని చాలా భక్తజనం యొక్క ప్రగాఢమైన విశ్వాసం. అది తెలిసి మేము స్వామివారిని సేవించుకోవాలి అన్న ఉద్దేశంతో గంగోత్రి నుంచి దిగి ఉత్తర భారతదేశం నుంచి కిందికి వస్తూ దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా ఈరోజు మేము ఈ ఆలయానికి రావటం జరిగింది. ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ ఆలయాల సమూహము ఇవన్నీ కూడా చాలా మంగళకరంగా, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి భక్తజనులు అందరూ కూడా ఎంతో వినయంతో, ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని నిర్వహణ చేస్తూ స్వామివారిని సేవించుకుంటూ ఉన్నారు. ఇది ఒక మంచి క్షేత్రంగా వెలుగొందాలని, అనేకమైనటువంటి భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ ఆ వేణుగోపాల స్వామివారి వైభవం నిరంతరము అందరికీ చేరేలాగా ఉండాలని కోరి ప్రార్థన చేసి మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి భక్తజనులందరికీ కూడా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి మంగళ శాసనాలు. జై శ్రీమన్నారాయణ. ఎందుకంటే మీ అందరూ పెద్దవాళ్ళు, మేము ఎక్కడికైనా వెళ్తే ఇదే అడుగుతాం, తర్వాత తరం ఏంటి అంటే అలా ఉండేలాగా ఒక సెంటర్ని ఇక్కడ ప్రారంభం చేయండి. ఉదయం ఒక 2-3 గంటల కార్యక్రమం అంతే. పిల్లలు వస్తారు, ఆ పూటకి ఏదో ప్రసాదం ఏర్పాటు చేస్తే ప్రసాదం తీసుకుంటారు, ఔషధం తీసుకుంటారు, సంగంగా వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇది సాధారణంగా కనిపించే వ్యవహారమే అయినా వాళ్ళు మెల్లమెల్లగా కృష్ణుడి వైపు కనెక్ట్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా మనకు కావాల్సిందల్లా అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 16 సంవత్సరాల పిల్లల వరకు ఆ ఔషధం వేయవచ్చు. కనుక ఆ ఔషధాన్ని ఇక్కడ ప్రారంభం చేయండి. ఏదైనా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని అడగండి, వాళ్ళు వచ్చి ఇక్కడ వేస్తారు. అది ఉచితమైనటువంటి ఔషధం, దానికి ఇబ్బంది కూడా అది ఒకసారి కనుక్కొని చూడండి. చూసి ఇక్కడ వేశారనుకోండి, పిల్లలు వస్తారు. ఆ పిల్లల అల్లరి ఆ గోలలో ఆయనకి ఆనందం వేస్తుంది. వాళ్ళందరికీ మీరు ఆశీర్వాదం ఇప్పించినట్టుగా ఉంటుంది, ఔషధం ఇప్పించినట్టుగా ఉంటుంది, ఆరోగ్యం ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది.